ఓం అందరికీ నమస్తే. వేదము సమస్త సత్య విద్యల గ్రంథము. వేదము చదువుట, చదివించుట, వినుట, వినిపించుట మానవులందరి పరమధర్మముగా ఉన్నది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ వేద ధర్మమును తెలుసుకొని ఈ యొక్క ధర్మాన్ని చదివి, వేదాలను బాగా చదివి అధ్యయనం చేసి గొప్ప జ్ఞానులయ్యి పరమేశ్వరుని యొక్క ఆనందాన్ని పొందాలని తెలియజేస్తూ ప్రతిరోజు వేద మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాం. మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. పరమేశ్వరుని జ్ఞానాన్ని 1-2 సార్లు అర్థం చేసుకోవాలి. కొద్దిగా సూక్ష్మమైనటువంటి బుద్ధి తొందరగా అర్థం చేసుకుంటుంది. తీవ్రమైన బుద్ధి, జడబుద్ధి కొంచెము అర్థం కాదు. వాళ్ళు 1-4 సార్లు వినాలి. వింటే అర్థమవుతుంది. ఒకసారి వింటానే అర్థం కాదు. కావున అందరూ కూడా ఈ జ్ఞానమును బాగా తెలుసుకొని ఆచరించడం వల్ల మనకు ఎంతో సుఖం అనేది లభిస్తుంది. మన జీవితంలో మనము దుఃఖాల నుండి దూరం అవుతాం. ఇదే వేదం వల్ల మనకు జరిగేటటువంటి ముఖ్య ప్రయోజనం. ఈరోజు వేద మంత్రము ఓం న దేవానామతి వ్రతం శతాత్మచన జీవతి తథాయుజా వివవృతే. ఋగ్వేద మంత్రము. ఇక్కడ భావార్థము, మనుష్యులారా చూడండి, దేవతలు వ్రతము ఆచరించుటలో, వ్రతములను పాలించుటలో కఠినముగా ఉందురు. ఆ దేవతల నియమములు అచంచలములు. ఇట్టి ఈశ్వరీయ నియమములను ఉల్లంఘించుటకు ప్రయత్నించుట మూర్ఖత్వము. ఇక్కడ దేవతలంటే విద్వాంసులు అని అర్థం. విద్వాంసులు కొన్ని నియమాలు పెట్టుకుంటారు. ఆ నియమాలను వారు ఉల్లంఘించరు. అవి వేదాల్లో చెప్పబడినటువంటి నియమాలు. వాటిని ఉల్లంఘించుటకు కూడా ప్రయత్నించరు. ఒకవేళ ప్రయత్నిస్తే అది మూర్ఖత్వము అంటున్నాడు పరమాత్మ. నియమములను అతిక్రమించిన వాడు ఎంత బలవంతుడైనను గొప్పవాడైనను రక్షింపబడడు. ఇక్కడ పరమాత్ముడు చెప్పినటువంటి నియమాలను ఎవడైతే అతిక్రమిస్తాడో వాడు ఎంత బలవంతుడైనా, ఎంత గొప్పవాడైనా రక్షింపబడడు. అట్టి సమయంలో ప్రియతముడైనటువంటి స్నేహితుడు కూడా విడిచిపెట్టును. ఆ నియమాలను అతను ఉల్లంఘించినప్పుడు తనకు ఎంతో ప్రియమైనటువంటి స్నేహితుడు కూడా అతన్ని విడిచిపెడతాడు. మన సంబంధములన్నీ తెగిపోవును. అతను ఏవైతే సంబంధాలు పెట్టుకుంటాడో అవన్నీ కూడా తెగిపోతాయి. ఎంత గొప్పవాడైనను అప్పుడు సహాయపడలేడు. చూచుచుండగానే నియమభంగ ఫలము అనుభవించవలసి వచ్చును. అతను చూస్తూ ఉండగానే ఆ యొక్క ఏదైతే నియమాలను భంగపరిచాడో దాని ఫలితాన్ని చూస్తుండగానే అనుభవించవలసి వస్తుంది. రక్షింపబడము. కావున సోదరులారా, ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు, అందరూ మానవులందరూ సోదరులారా, మత్తులై అంటే మదముతో గర్వించి మరచి దేవవ్రతములను అతిక్రమించవద్దు. మీరు మత్తులై అంటే నిద్రమత్తులో, తమోగుణంతో, మదముతో గర్వించి ఈ యొక్క దేవవ్రతములను, నియమాలను అతిక్రమించవద్దు. దైవ నియమములను పాటింపుడు. ఇది పరమాత్ముని యొక్క హెచ్చరిక. పరమాత్ముడు వేదం ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు. మనం ఎప్పుడైనా జీవులము అల్పజ్ఞులం కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడైనా మనము నియమాలను భంగపరుస్తామేమో అనే ఉద్దేశంతో ఈ మంత్రం ద్వారా
మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీవు నియమాలను అతిక్రమిస్తే నిన్ను ఎవరూ రక్షించరు. కావున నీ స్నేహితులు, నీ సంబంధములు అన్నీ తెగిపోతాయి. కావున నియమములను ఎప్పుడూ కూడా భంగపరచవద్దు. దేవతలు అంటే విద్వాంసులు నియమములను భంగపరచరు. ఒక మూర్ఖుడైనటువంటి వాడే ఈ యొక్క నియమాలను అతిక్రమించి తిరుగుతూ ఉంటాడు. వాడు మదముతో గర్వించి ఉంటాడు. వాడు తప్పక అనుభవించవలసి వచ్చును చూస్తుండగానే. కావున ప్రతి మానవుడు ఇక్కడ పరమేశ్వరుడు చెప్పినటువంటి నియమాలు ఉన్నాయి. శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని అని. ఆ యొక్క నియమాలను తెలుసుకొని వాటిని తప్పకుండా ప్రతి మనిషిగిన ఆచరిస్తే అప్పుడు అతను సుఖంగా ఉంటాడు. ఓం.